వెల్కమ్ టు సిటీవీ న్యూస్. 1886వ సంవత్సరంలో చికాగో నగరంలో కార్మికులు చిందించిన రక్తానికి ప్రతిఫలంగా సాధించుకున్న 8 గంటల పనిదినం కార్మికుల విజయమైనవి సిపిఐ వరంగల్ జిల్లా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి పోచమ్మ మైదాన్ జంక్షన్ వరకు కార్మికుల హక్కులు కాపాడాలంటూ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈనాడు కేంద్ర ప్రభుత్వం అనేక కార్మిక చట్టాలను అవలంబిస్తున్నదని, దీంతో కార్మికులు తమ హక్కుల్ని కోల్పోతున్నారని, లౌకికవాదంతో కేంద్ర ప్రభుత్వం చట్టాలు అమలు చేయడం లేదని, మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న 12 గంటల పనిదినాన్ని తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే కార్మిక లోకాన్ని ఏకం చేసి ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కేంద్ర రాష్ట్ర ఉద్యోగ ఫెడరేషన్ అదేవిధంగా రైతు సంఘం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె 27వ సమ్మెగా కొనసాగుతూ ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను 29గా చేసి 29 కార్మిక చట్టాలను 4 కోట్లుగా కుదించేసి భారతదేశంగా ఉన్నటువంటి యావత్తు కార్మిక వర్గానికి తుంగలో తొక్కే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. కార్మిక వర్గము ప్రజానికము తెలుసుకుంటా ఉన్నది. కానీ ఈ రోజున ఈ యొక్క ప్రస్తుతం సంబంధించినటువంటి జీవనోత్సవము 1951 జీవనోత్సవము వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ఈ రోజున వరంగల్ జిల్లా ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాము. నా పేరు గన్నారపు రమేష్, ఏఐటిసి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి.